దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవచన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దయతో అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దినదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపజేసి నీ వాక్యపు వెలుగులో మేము జీవించగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహింపజేసి మా జీవితాల ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరు మాత్రమే పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటినగా, వెన్ ప్రాబ్లమ్స్ కమ్, సమస్యలు వచ్చినప్పుడు మనము ఏమి చేయాలి అనే దాని గురించి ఈ రోజున 3 విషయాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సమస్యలు వచ్చినప్పుడు మనము మొదటిగా చేయవలసినటువంటి పని, వీ మస్ట్ గో టు గాడ్ ఫస్ట్. మొదటిగా మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. సమస్య వచ్చినప్పుడు మొదటిగా మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. సమస్యలు వచ్చినప్పుడు మనము చేయవలసినటువంటి రెండవ పని, వీ మైట్ నీడ్ టు సే సారీ. మనము క్షమించమని అడగాలి. మనము క్షమించమని దేవుణ్ణి అడగవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా, మనకు సమస్య వచ్చినప్పుడు వీ నీడ్ టు ప్లే అవర్ పార్ట్. మనము మన పాత్రను పోషించాలి అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము యెషయా గ్రంథములోని ఒక లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం. యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యొక్క 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుచేతనే యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని పిలుస్తారు. బైబిల్ గ్రంథము పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు,
క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క యెషయా గ్రంథము కూడా 2 భాగాల కింద విభజించబడింది. అందులో మొదటి భాగం 1 నుండి 39 అధ్యాయాల వరకు ఏం మాట్లాడుతూ ఉందనంటే ప్రజల తిరుగుబాటు చేసిన వారిపై దేవుని యొక్క తీర్పు గురించి మాట్లాడుతూ ఉంది. ప్రజల యొక్క తిరుగుబాటు, దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా నేను చేసి ఉన్నాను. ఎద్దు తన కామందునెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డినెరుగును. నా ప్రజలు నన్ను ఎరుగరు, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు అని దేవుడు 1వ అధ్యాయములోని ప్రజల యొక్క తిరుగుబాటును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడైతే తిరుగుబాటు అనేటువంటిది ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉండవు. అక్కడ ఏముంటుందనంటే దేవుని యొక్క తీర్పులు మాత్రమే ఉంటాయి అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక తల్లి మీద ఒక తండ్రి మీద ఒక పిల్లోడు తిరుగుబాటు చేస్తే మరి బాగా తిరుగుబాటు చేసావని ఆస్తులు రాసిస్తాడా? ఆశీర్వాదాలు ఇస్తాడా? మరి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన పిల్లలకే తల్లిదండ్రులు ఆశీర్వాదాలు ఆస్తులు ఇవ్వటానికి ఇష్టపడలేనప్పుడు మరి దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు మనకి ఎలాగ ఆశీర్వాదాలు ఇస్తాడు? అందుచేతనే దేవుడు అంటున్నాడు, మీరు నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి మీ మీదకు నేను తీర్పులు ఉచ్చరిస్తున్నాను అంటున్నాడు. ఇది యెషయా గ్రంథము మొదటి భాగం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, తిరుగుబాటు చేసి ఎప్పుడైతే కడుపు కాలుతుందో, ఎప్పుడైతే మరి మనము గతంలో ఉండేటువంటి పరిస్థితిని కోల్పోయామో అప్పుడు మనలో వచ్చేది నెక్స్ట్ ఏంటనగా రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్, పశ్చాత్తాపము, దేవుని యొక్క సమకూర్పు. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు చూసినప్పుడు మనకేం కనబడుతుందంటే ప్రజల యొక్క పశ్చాత్తాపము, అదేవిధంగా దేవుని యొక్క సమకూర్పు అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. కనుక ఈ యొక్క యెషయా గ్రంథంలో మొదటి భాగములో తిరుగుబాటు, దేవుని తీర్పులు, 2వ భాగములో మరి మనుషుల యొక్క పశ్చాత్తాపము, అదేవిధంగా దేవుని యొక్క సమకూర్పు అనేటువంటివి కనబడుతున్నాయి. మనము ఏ భాగంలోంచి చదివాము? ఈ రోజున మొదటి భాగంలో నుండి చదివాం. ఈ 22వ అధ్యాయములో నుండి మనము వాక్యాన్ని చదివాం. ఈ వాక్యము మనకి ఏం తెలియజేస్తుందనంటే ఇజ్రాయేలీయుల మీదకు రాబోతున్నటువంటి దండయాత్రను గురించి, లేక ఇజ్రాయేలు మీదకు బబులోను రాజు దండెత్తి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఎవరినైనా సరే ముందు హెచ్చరించకుండా దొంగ దెబ్బ కొట్టడు. దొంగ దెబ్బ కొట్టేవాడు కాదు. దొంగ దెబ్బ కొట్టేవాడు సైతాన్ గారు, దొంగ దెబ్బ కొట్టేవాడు దొంగోడు, దొంగ దెబ్బ కొట్టేవాడు పిరుగువాడు. దేవుడు హెచ్చరించకుండా ఏది కూడా మన జీవితంలో చేయడు. ఎందుకనంటే దేవుడు హెచ్చరించకుండా దొంగ దెబ్బ కొట్టవలసిన అవసరం ఆయనకి లేదు. అందుచేత మనమందరము కూడా దేవుని యొక్క తీర్పుకు మనము గురయ్యేటప్పుడు దేవుడు మనకి ముందుగానే హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తాడనంటే మన తిరుగుబాటు నుండి, మనం యొక్క దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి పరిస్థితి నుండి
మనము సరి చేసుకోబడి మరలా దేవుని దగ్గరికి వెనక్కి రావాలని దేవుడు మనలను ముందుగా హెచ్చరిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, ఎన్ని హెచ్చరికలు చేసినా హెచ్చరికకు లోబడిన వాడు హఠాత్తుగా, చెప్పండి మాట, హఠాత్తుగా ఏమొద్దంట, చచ్చిపోతాడంట. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు ఎప్పుడైతే మనం లోబడలేదో హఠాత్తుగా చచ్చిపోతామంట. అందుచేత దేవుడు హెచ్చరించేటువంటి హెచ్చరికకు మనము లోబడాలి. చూడండి, మనకు జబ్బైనా సరే ఏది సడన్గా రాదు, ఏది కూడా సడన్గా రాదు. మన బాడీ మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామనంటే దాన్ని ఖాతరు చేయకుండా మనము మొండిగా తిరిగేస్తాం. మొండిగా తిరిగేస్తే ఏమవుతుందనంటే సడన్గా పడిపోతాం. మనం అనుకుంటాం ఇప్పుడు దాకా బాగా తిరిగాడండి, సడన్గా పడిపోయాడని. ఎందుకంటే ఈ బాడీ మనకు చేస్తున్నటువంటి హెచ్చరికలను మనం లెక్క చేయము, ఎవరికి చెప్పం. అంచేత జనమందరూ అనుకుంటారు మనం సడన్గా పడిపోయామేమో అనుకుంటారు. కానీ ఈ జబ్బు రాకముందే మనకు ఈ బాడీ అనేక సంకేతాలను మనకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోగం ఎలాగైతే మనకి సంకేతాలను ముందుగా ఇస్తుందో దేవుడు కూడా మన మీదకు వచ్చేటువంటి ఉగ్రతను ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే హెచ్చరికకు మనము లోబడాలి. ప్రియులారా, హెచ్చరికకు లోబడాలి. దేవుని దాసునైనటువంటి నేను ఆయన పక్షాన్ని నిలబడ్డాను కాబట్టి తప్పు జరుగుతున్నప్పుడు నేను ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఎందుకనంటే మరి పిల్లలకు తల్లిదండ్రులు బుద్ధి చెప్పకపోతే ఎవరు చెప్తారు? సంఘానికి సేవకుడు బుద్ధి చెప్పబోతే ఇంకెవరు చెప్తారు? అందుచేత బుద్ధి చెప్పేటువంటి పాత్రను దేవుని పక్షాన్ని మేము పోషిస్తూ ఉన్నాం. ఎంతమందికి హెచ్చరిస్తున్నాం, ఒరే బాబు మీ జీవితాలను పాడు చేసుకోవద్దు, తాగుడికి బానిసలు అవ్వద్దు, మీకు ఇంకా భవిష్యత్తు ఉంది, మీ జీవితాన్ని దేవుడు బాగు చేద్దాం అనుకుంటున్నాడు, మీరు సరి చేసుకోండి, పవిత్రమైన జీవితాన్ని జీవించండి అని మనం హెచ్చరిస్తున్నామా లేదా? లేదా పాస్టర్ గారికి ఏమన్నా తాగుబోతుల మీద కోపమా? కోపం కాదు, మీ మీద ప్రేమ కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకనంటే ఆ హెచ్చరికకు లోబడి మీరు బాగుపడతారేమో అని. మీరు ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుడి దగ్గరికి రావటం కానీ దేవుని మాట వినటం కానీ మీరు ఎప్పుడైతే చేయరో అప్పుడు ఏమొద్దనంటే మరణము అనేటువంటిది హఠాత్తుగా వస్తుంది, దౌర్భాగ్యంగా వస్తుంది. అందుచేత మనమందరము కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క హెచ్చరికను మనం పాటించాలి అని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు చేసినటువంటి తిరుగుబాటును బట్టి మీ మీదకు ఆశీర్వాదాలు రావు, మీరు చేసిన తిరుగుబాటును బట్టి మీ మీదకు నేను శత్రువులను పంపిస్తున్నాను, సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేయాలి? ప్రభువా మేము తప్పు చేసాం, ప్రభువా మేము పాపం చేసాం, మమ్మల్ని క్షమించు ప్రభువా అని దేవుడి దగ్గరికి రావటం మానేసి శత్రువు మీద మన మీదగా దండేస్తే మనం ఏం చేయాలో అనే దాని గురించి వీళ్ళ వ్యూహాలు ఆలోచన చేస్తున్నారు. ఏం చేశారో తెలుసా ప్రియులరా? వీళ్ళు ఏం చేశారనంటే శత్రువు మన మీదకు దండేస్తే వస్తే మనము వాళ్ళకి దొరకకుండా ఉండాలనంటే ముందుగా మన ప్రాకారాలను పటిష్టపరచాలి. ఏం చేయాలండి? మన ప్రాకారాలను చెప్పండి బలపరచాలి. ఎందుకంటే ప్రాకారము చూడండి, ప్రహారీ అంటే ఇంటికి ఉన్నటువంటి కాపుదల కలిగినటువంటి గోడ. మరి ప్రాకారము అని అంటే పట్టణానికి కట్టేటువంటి గోడ, పట్టణానికి కట్టేటువంటి గోడ. పూర్వకాలములో పట్టణాలకు ఏముండేనంటే ప్రాకారాలు ఉండేవి, గేట్లు ఉండేవి, పెద్ద పెద్ద గేట్లు. ఆ గేట్ తీస్తే తప్ప ఎవరు లోనకి రావటానికి ఎవరు బయటికి వెళ్ళటానికి వీళ్ళేనంత ఎత్తుగా ఆ ప్రాకారాలు ఉండేవి. అయితే ఈ ప్రాకారాలు కట్టి చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రాకారానికి అక్కడక్కడ బీట్లు వచ్చేసినాయి, అక్కడక్కడ పగుళ్ళు వచ్చేసినాయి. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారనంటే
బీటలు ఎంత పెద్దవి అని అంటే మనిషి కూడా దూరం వచ్చేయచ్చు, అంత పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చినాయి. అప్పుడు దేవుడు ఎప్పుడైతే వీళ్ళని హెచ్చరించాడో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే వాళ్ళు మంచి ఇల్లులను కూలగొట్టేసి ఆ ఇంట్లో వచ్చేటువంటి రాళ్ళను తీసుకుని ఆ ప్రాకారాలు ఎక్కడైతే పాడైపోయినాయో అక్కడ రిపేర్లు చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఏం చేస్తున్నారు? రిపేర్లు చేస్తున్నారు. మనుషులు ఎవరో కూడా ఈ ప్రాకారపు కన్నాల్లోంచి వచ్చేయకుండా వీళ్ళు రిపేర్లు చేస్తూ ఉన్నారు. మంచి ఇల్లులు కూలగొట్టేస్తున్నారు. ఎందుకనంటే ఈ యొక్క రాళ్ళు కోసం మంచి ఇల్లులు కూలగొట్టేసి ఆ యొక్క ప్రాకారానికి ఎక్కడెక్కడైతే రిపేర్లు చేయాలో రిపేర్లు చేసేసి వీళ్ళు ఏమంటున్నారంటే శత్రువు మా మీదకి వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం. శత్రువు మా మీదకి వచ్చినా మేము సిద్ధంగానే ఉన్నాం అని ప్రాకారాలను బలపరిచారు. ఇది మొదటి పని. వాళ్ళు చేసినటువంటి రెండవ పని ఏంటనగా శత్రువు మనలను చుట్టుముట్టేస్తే మనకు మంచినీళ్ళకి కరువు వచ్చేస్తుంది. మనకు మంచినీళ్ళు కరువు వచ్చేస్తుంది. కనుక ఈ గోడల మధ్యలో మనం ఏం చేద్దామనంటే నీళ్లను నిలవేసుకునేటువంటి మరి కోనేటులను తయారు చేద్దామని వాళ్ళ గోడల మధ్య నీళ్లు నిలవేసుకోవటానికి స్విమ్మింగ్ పూల్ లాగా వాళ్ళ గోడల మధ్య కట్టేసి అక్కడ మంచి నీళ్లు దాచుకున్నారు. వీళ్ళు ఏమంటున్నా తెలుసా? మేము యుద్ధానికి కూడా సిద్ధమే. ఎందుకంటే మా దగ్గర ఏమున్నాయి? మాకు మంచినీళ్ళు కూడా సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మేము యుద్ధానికి సన్నద్ధమే. మూడవది, ఆయుధాలు పక్కన పడేసి చాలా కాలమైంది. ఆయుధాలు పక్కన పడేసి కొరవలు లేదని కోతకి ఎంతమంది మానేశారు? కొరవలు లేదని కోతకి ఎంతమంది మానేశారు చెప్పండి? ఎవరు మాట్లాడరేంటి? కోత కాలంలో ఏం రెడీగా ఉండాలి మనకి? మిషనా? కొడవలు రెడీగా ఉండాలి. ఒకవేళ కొడవలు రెడీగా లేకపోతే మరి కక్కులు కోసేవాళ్ళు మరి ఈ టైంలోనే వచ్చేవారు మరి పొదును పెట్టడానికి. ఆ కొడవలను రెడీ చేసుకుని ఏం చేస్తారని అంటే ఆ కోతకు సిద్ధమవుతారు. యుద్ధం లేక చాలా కాలము యుద్ధ ఉపకరణాలన్నీ ఎక్కడో అడవులో పడేశారు. వీళ్ళందరూ ఏం చేస్తారనంటే అడవులోకి వెళ్ళి ఎక్కడెక్కడో పడేసినటువంటి యుద్ధోపకరణాలన్నింటినీ కూడా తెచ్చుకుని వీళ్ళేమంటున్నారనంటే శత్రువు మా మీదకు వచ్చినా మేము రెడీగా ఉన్నాం, మా ప్రాకారాలు బలంగా ఉన్నాయి. రెండవది నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. మూడవది మా దగ్గర ఆయుధాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మంచిదే, ప్రిపరేషన్ మంచిదే. కొంతమంది కక్కులు కోయించుకొని కొరవలు పెట్టుకున్న కాడి నుంచి వాళ్ళకి శీతాకాలం జ్వరం వచ్చేసింది. శీతాకాలం జ్వరం వచ్చేస్తే కొడవలు రెడీగానే ఉంది కానీ మనిషి రెడీగా లేడు. అప్పుడు ఏమవుద్ది? కొయ్యటానికి కొడవలున్నా కొయ్యటానికి ఓపిక లేదు. ఇప్పుడు ఏమైందనంటే వీళ్ళ దగ్గర ఈ మూడు రెడీగా ఉన్నాయి. అయితే దేవుడు చేసింది ఏంటనగా మీ మీదకు ఒక సమస్య రాబోతుంది అని దేవుడు వారికి హెచ్చరిక చేశాడు. ప్రియులారా, మనిషికి జీవితంలో సమస్యలు అనేటువంటివి సాధారణం. పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు మనకు ఏదో ఒక రకమైన సమస్య వస్తూనే ఉంటుంది. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు ఏవైనా కావచ్చు. కానీ మన యొక్క జీవితంలో ఏమవుతుందనంటే అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేని జీవితం లేదు. నాకు అంబానీ అంత డబ్బు ఉంటే నాకు ఏ బాధ ఉండదు అనుకుంటాడు ఒక్కొక్కడు. అంబానీ ఇంట్లోనే పెద్ద సమస్య ఉంది. వాళ్ళ కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు.
ప్రపంచంలో ఏ డాక్టర్నన్నా కొనుక్కొచ్చి వాళ్ళ కొడుక్కి వైద్యం చేయించగలడు. అంత పెద్ద డాక్టర్ని తీసుకురాగలడు. ఏ డాక్టర్ కూడా నా వల్ల అవదో, ఎంతకాలం బ్రతుకుతాడో మాకు కూడా తెలియదు. అంచేత నా కొడుకు చచ్చిపోకముందే పెళ్లి చేసేయాలని మరి ప్రపంచంలో ఎవరో ఖర్చు పెట్టలేనంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ కొడుక్కి పెళ్లి చేశాడు. అంబానీ ఏడుతాడా అనుకుంటున్నాం. వాళ్ళ కొడుకు పెళ్ళికి ముందు మాట్లాడుతుంటే మీరందరూ అనుకుంటున్నారు ఇంత డబ్బు ఉంది కదా మా బ్రతుకులు పూల పానుపు మీద పడుకున్న బ్రతుకులు అనుకుంటున్నారేమో. మేము చాలా కష్టాలు పడ్డాం. నా తల్లిదండ్రులు నా కోసం చాలా రోజులు నిద్ర లేని రాత్రులు గడిపారు అని అంబానీ కొడుకు చెప్తా ఉంటే ఆ మాటలు వింటున్న అంబానీ ఏడ్చేశాడు. చూసారా, అంత డబ్బుండి కూడా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. డబ్బున్న వాడికి ఎంత డబ్బు ఉందో అన్ని సమస్యలు ఆడికి ఉన్నాయి. డబ్బు లేనోడికి ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు మనకు ఉన్నాయి. భూలోకం అంతా కూడా సమస్యలతో నిండి ఉన్నది. భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్. సమస్యలతో కూడినటువంటి జీవితమే మానవుని యొక్క జీవితం అంటున్నాడు. ఎలా పోల్చాడు తెలుసా మానవుని జీవితాన్ని? అగ్నిలో నుండి పైకి ఎగసిపడి కిందకి వచ్చేసేటువంటి అగ్ని నెరసులాగా ఉన్నది మానవుని యొక్క జీవితం అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు అందరికీ కూడా మంచి ఇల్లులు వచ్చేసినాయి కాబట్టి మరి పల్లెటూరులో వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇంతకుముందు శీతాకాలం వచ్చినప్పటికీ గడ్డి పోగు చేసుకొచ్చి మరి ఆ స్ట్రీట్, ఆ వీధిలో సెంటర్లోనో ఎక్కడో దిక్కునో మూలనో మరి ఏం చేసేవారు? మంట వేసేవారు. అప్పుడు అన్ని ఇళ్ళు ఏం చేసేవారు? ఆ మంట దగ్గరికి వచ్చి కాగేవారు. గడ్డి ఉన్నంతసేపు ఆ గడ్డి వేసి మంట కాగుతా ఉండేటువంటి వారు. కాసేపటికి గడ్డి అయిపోయేది. గడ్డి అయిపోయిన తర్వాత అయ్యో ఇంకాసేపు మంట కాగితే బాగుండు అంటే అక్కడ గడ్డి లేదు. అంచేత ఇంకా వేడి కావాలని వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక కర్ర తీసుకుని మరి అప్పుడు దాకా వెళ్ళినటువంటి ఆ మంటను కొంచెం కర్రతో మరి కెలికేవారు. మరి కర్రతో ఇలాగ అన్నప్పుడు అందులో నుంచి ఏమవుతుంది నెరుసులు పైకి వెళ్ళాయి. పిల్లలు మేమేమనేవారు? అదిగో నా నెరుసు, అదిగో నా నెరుసు అని పిల్లలు మరి మా నెరుసు అని చెప్పేసి ఒక్కో నెరుసుని చూపించేవాళ్ళం. మీకు గుర్తుందా? ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి. గ్యాస్ స్టవ్ల దగ్గర కాగేవాళ్ళు. అంచేత అదిగో నా నెరుసు, ఇదిగో నా నెరుసు అని మనం అని లోపల అది పైకి వెళ్ళి ఆరిపోయి కిందకి వచ్చేసి పడిపోయేది. మానవుని యొక్క జీవితము అగ్ని నెరుసులాగా పైకి వెళ్ళి కిందకు పడిపోయేది. దీని మాట మరి యొక్క యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకసారి అప్లో ఉంటాం, ఒకసారి ఏమో డౌన్లో ఉంటాం. ఎప్పుడు ఎత్తులో ఉంటామో తెలీదు, ఎప్పుడు కింద ఉంటామో తెలీదు. అదే మానవుని యొక్క జీవితం. అయితే సమస్యలు బ్రతుకున్నంతసేపు ఈ సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమస్యను 3 రకాలుగా తీసుకోవచ్చు. మొట్టమొదటిది సమస్యను సవాలుగా తీసుకోవచ్చు. ఇశ్రాయేలీలకు గొల్యాతు అనబడేవాడు ఒక సమస్య. ఆ గొల్యాతును చంపటానికి వీళ్ళు కేజీ మాంసం తింటున్నారు. నేను కేజీ అంటున్నాను, వాళ్ళు ఎన్ని కేజీలు తిన్నారు? కేజీలు మాంసాలు తింటున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు, బాణాలు విసురుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళకున్నటువంటి సమస్య ఏంటనంటే గొల్యాతు. ఏం సమస్య అమ్మా? గొల్యాతు అనబడేటువంటి వాడు సమస్య. ఆ సమస్య మీద వీళ్ళు పన్నాగాలు పంతున్నారు, ఆ సమస్య మీద నెట్వర్క్ చేస్తున్నారు, ఆ సమస్యను ఏ విధంగా జయించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దావీదు అక్కడ చూడటానికి వచ్చాడు, మరి ఇవ్వటానికి వచ్చాడు, ఇచ్చేశాడు, చూడ్చాడు. మీరు ఇంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు వీడి కోసమా?
సున్నతి లేని వీడి కోసమా? అయితే ఈ గొల్యాతు అనబడేటువంటి సమస్యను నేను సవాలుగా తీసుకుంటున్నాను. యెహోవా నామములో నేను వాణ్ణి కూలగొడతాను, వాణ్ణి చంపుతాను, వాణ్ణి జయిస్తాను. చూసారా, మిగిలిన వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సమస్యలాగా ఉంది. కానీ దావీదుకి ఎలాగుందనంటే ఇది ఒక సవాలు. ఇది సవాలుగా తీసుకున్నాడు. ప్రియ సహోదరులారా, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు దాన్ని సవాలుగా తీసుకుందామా, లేక కురింగిపోయి మూలన కూర్చుందామా? ఏమనుంది బైబిల్ గ్రంథములో? మనకు బాధ వచ్చినప్పుడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలో నువ్వు చేతకాని వాడు వగుదువు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుచేతనే దావీదు వలె సమస్యను మనం ఏం చేయాలి? సవాలుగా తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. రెండవది, కొంతమంది సవాలును ఎలా తీసుకుంటారని అంటే చాలా కష్టమండి, ఇంక భరించలేనండి, చాలా కష్టమండి, ఇది నేను భరించలేకపోతున్నానండి. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా, చచ్చిపోవటానికి మాకు అనుమతి ఇవ్వండి అని. చచ్చిపోవటానికి దాన్ని ఏమంటారని అంటే కారుణ్య మరణము అంటారు, మెర్సీ కిల్లింగ్. మేము ఈ బాధ భరించలేకపోతున్నాం కనుక చచ్చిపోవటానికి మనకు అనిపిస్తుంది. ఏమని? చచ్చిపోవడానికి పర్మిషన్ ఎందుకని? మనల్ని మనం చంపుకునే హక్కు కూడా మనకి లేదు. అందుచేత కారుణ్య మరణము కోసము వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చక్కగా ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు మరి నిద్రలో నుంచి ప్రాణము పోతుంది అన్నమాట. అలాగా ప్రపంచవ్యాప్తంగా మెర్సీ కిల్లింగ్స్కి, మరి ఈ యొక్క కారుణ్య మరణాల కోసం పెట్టుకున్నటువంటి అప్లికేషన్లు గుట్టలు కింద ఉన్నాయి. ఎందుకనంటే ఈ సమస్య మేము ఎదుర్కోలేము, ఈ సమస్యను మేము భరించలేము, మాకు చావే బెటర్ అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దినాన్ని దేవుడు, ఇది ప్రిపేర్ అయ్యి అప్పుడే 3 నెలలు అయింది ప్రసంగం, కానీ దేవుడు ఈ రోజున ఎందుకు చెప్పిస్తున్నాడో నాకు తెలీదు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలీదు. సమస్యను సవాలుగా తీసుకుంటావా, లేక సమస్యను క్లిష్టంగా తీసుకుని నా బ్రతుకు ఇలాగైపోయింది ఏంటి, నా జీవితం ఇలాగైపోయింది ఏంటి, దీనికంటే చావే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెయ్యాలో దేవుడు పరిష్కారము మనకి ఇవ్వబోతున్నాడు. మరి కొంతమంది ఈ సమస్యను అవకాశముగా తీసుకుంటారు, సమస్యను అవకాశంగా తీసుకుంటారు. మొట్టమొదటిది సవాలు, రెండవది క్లిష్టత, మూడవది ఏంటంటే మనం ఏం చేయాలి? ఆపర్చునిటీ. ఇది ఒక అవకాశం. దీని గుండా వెళ్తే మనం ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటామో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ప్రియులారా, 2 బండలు ఉన్నాయి. ఆ బండలకి ఏం పెట్టారనంటే దేవుళ్ళని చెక్కి పెట్టారన్నమాట. ఎవరో చెప్పాడనమాట, ఆ బండలోంచి మధ్యలోంచి వెళ్ళిపోతానంటే సమస్యలు, ఇందులోంచి ఆ బండల మధ్యలో కొంత ఖాళీ ఉంటుందండి, ఆ కొంత ఖాళీ ఉంటే ఆ ఖాళీలో నుంచి అవతలకి వెళ్ళిపోతానంట, సమస్యలన్నీ బయటికి పోతాయంట. నాకులాగా లావుకున్నవాడు ఒకడు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఆ బండలోంచి ఇందులోంచి అందులోకి వెళ్ళిపోదామని మధ్యలో స్టక్ అయిపోయాడు. ఆ పక్కే వెళ్ళడం, ఈ పక్క వెళ్ళడం. ఇప్పుడు ఆ సమస్యలు పోయినాయా, సమస్యలు పెరిగినాయా? ఇప్పుడు ఈ రాళ్ళను పగలగొడితే తప్ప, చెప్పండి, రాళ్ళను పగలగొడితే తప్ప ఇలాగ అద్దాటెత్తే సమస్యలు తీరిపోతాయి, ఇద్దాటెత్తే సమస్యలు తీరిపోతాయి అని అనుకుంటే ప్రతి ఓడు దాటినాక ట్రై చేస్తాడు. ఓ నాయనా, ఈ సమస్య దాటినా చెప్పండి మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంటారు. లైసెన్స్ లేదు, బండికి కాగితాలు లేవు, దారిలో పోలీసులు ఆఫ్ చేశారు. అన్నారు 500 కట్టమన్నారు. అమ్మా 500, ఇన్నిసార్లు 500 కట్టి బదులు ఒక 2,000 ఎట్టి లైసెన్స్ తెచ్చుకోలేడు. వీడు ఎంత తెంగరోళ్ళు చూడండి కొంతమంది, ఎంత తెంగరోళ్ళు చూడండి. ఇక్కడ 500 కట్టాడు.
500 కట్టాడు. ఆ రసీదు ఇచ్చాడు. రసీదు ఇచ్చిన తర్వాత ఎక్కడ కట్టాడు అనుకుంటున్నాడు? యామగిరిలో కట్టాడు. మళ్ళీ జొన్నాడు సెంటర్లో కాసేసారు వాళ్ళు. మళ్ళీ ఇంకో బ్యాచ్ ఒక్క దాంట్లోంచి దాటుకొచ్చాడండి. ఇప్పుడు మళ్ళీ ఏమైందండి? ఇంకో బ్యాచ్ జొన్నాడు దగ్గర ఉందండి. మళ్ళీ జొన్నాడులో 500 కట్టాడండి. మళ్ళీ ఇంకో బ్యాచ్ రావులపాలెంలో రెడీగా ఉందండి. ఇలాగ ఎంతమంది కట్టుకుంటూ వెళ్తాడు వీడు? సమస్యలు కూడా అంతే. ఒక సమస్య పోతే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపల ఇంకో సమస్య వచ్చేస్తుంది. అనగా మన జీవితమే సమస్యలతో ముడిపడి ఉన్నది. మొన్న ఒక సమస్య వచ్చింది మన అందరికీ. ఏం సమస్య? ముంత తుఫాన్. ముంత అది ఏదనుకుంటా అది. ఆ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే 96 తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకసారి వస్తే బాగుంది, ఎలా ఉంటుంది చూద్దాం. ఒకసారి వస్తే బాగుంటుందంటే ఎలా ఉంటుందో చూద్దాం. చూడడానికి ఏముంటుంది ఇంకా అక్కడ. కొత్త జనరేషన్ అంతా కూడా ఏమంటారంటే ఒకసారి వచ్చేస్తే బాగుండు అంటున్నారు. మేమేం ప్రార్థన చేస్తున్నామని అంటే, ప్రభువా ఇంతకుముందు చాలా దెబ్బతిని ఉన్నావు నాయనా, మళ్ళీ ఆ తుఫాన్ రావద్దు నాయనా అని వాళ్ళు ఎన్ని రోజుల నుంచి హెచ్చరిస్తున్నారో అన్ని రోజుల నుంచి. నా జీవితంలో ఎప్పుడు చేయలేంత ప్రార్థన చేశాను. ఎన్ని రోజులు హెచ్చరిస్తున్నారో అన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభువా దీని డైరెక్షన్ అన్నా మార్చే, దానికి బలమన్నా తగ్గించే అని ప్రార్థన చేస్తున్నాం. రైతులు గత 4-5 నెలల నుండి దానికి పిండేసి ఎరువేసి దానికి మరి ఈ యొక్క క్రిమిసంహారక మందులు కొట్టి పంట కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల గుండెలు పీసుమంటూ ఉన్నాయి. ఈ తుఫాన్ వచ్చి ఏం అనర్థం తీసుకొస్తుందో, అసలు పంటలు కోసుకొని ఇస్తుందో, కోసుకొని ఇవ్వదు. ఒకడికేమో ఆనందం, ఇంకొకడికేమో టెన్షను, రైతులకేమో దుఃఖం. ఇన్ని రకాల సతమతం అయిపోతే చివరికి దేవుడు ఏం చేస్తాడనంటే శాంతియుతంగా మన ప్రాంతాన్ని కాపాడాడు. ఎందుకంటే అది చేసేటువంటి వినాశనానికి గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చినా కూడా మనకు నష్టాన్ని పోడ్చలేవు. అంత వినాశనాన్ని తీసుకొని వస్తుందనేటువంటి సంగతి మనం అందరం ఎరుగుదాం. అయితే మరి ఎంతమంది ప్రార్థన చేస్తారో తెలీదు, కానీ చాలామంది మన ప్రాంతము కాపాడబడాలి, మన ప్రాంతం బాగుండాలి అని ప్రార్థన చేశారు. దేవుడు మన యొక్క ప్రాంతాన్ని కాపాడాడు. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. నువ్వు సవాలుగా తీసుకుంటున్నావా, లేక ఇది క్లిష్టంగా తీసుకుంటున్నావా, లేకపోతే ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నావా? ఎందుచేతనంటే బైబిల్ గ్రంథంలో 2500 సంవత్సరాలు చరిత్రను తీసుకుంటే యెరూషలేము 2 సార్లు పూర్తిగా నాశనం చేయబడ్డది. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో బబులోనుల చేత యెరూషలేము అంతా నాశనం చేయబడ్డది. ఒక్కసారి కట్టుకోవటమే కష్టం. అలాంటిది నాశనం అయిపోతే దాన్ని తిరిగి కట్టుకోవాలంటే అది ఎంత కష్టంతో కూడినటువంటి పనో మీ అందరూ గమనించాలని మనం చేస్తున్నాం. 2 సార్లు నాశనం అయిపోయిందండి, నేలమట్టం అయిపోయిందండి. మొట్టమొదటిది క్రీస్తు పూర్వం 586లో బబులోనుల చేత యెరూషలేము పాడైపోయింది. రెండవదిగా మరి క్రీస్తు శకము 70వ సంవత్సరములో రోమీయుల చేత టైటస్ అనేటువంటి రోమా గవర్నర్ జనరల్ అనేటువంటి వాడు యెరూషలేము మీదకు దండెత్తొచ్చి కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా నరికేశాడు. వీధుల్లో రక్తం పారింది కాలవల్లాగా. అది మాత్రమే కాదు, దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్తే లోపల ప్లాస్టింగ్ అంతా బంగారంతో చేశారండి. ప్లాస్టింగ్ సిమెంట్ కాదండి. యెరూషలేము దేవాలయం ప్లాస్టింగ్ అంతా ఏంటనుకుంటున్నారు? బంగారం. ఆ బంగారంతో చేస్తే ఈ బంగారం అంతా పట్టుకెళ్ళిపోవాలనే కోరిక వారికి వచ్చింది. పక్కనే ఏముందనంటే మరి ఒలీవల తోట ఉంది. ఆ మ్రాణులు నరుక్కొచ్చి దేవాలయంలో పెట్టి వాటికి నిప్పు పెట్టారు. నిప్పు పెడితే చూడండి ఆ బంగారం అంతా కరుక్కుంటూ వచ్చింది. కరుక్కుంటూ వచ్చినప్పటికీ రాడ్కి మధ్యలో అక్కడక్కడ బంగారం ఉండిపోయింది. అంచేత ఆ బంగారాన్ని కూడా తీసుకోవటానికి యేసు ప్రభు వారు చెప్పారు, యెరూషలేము దేవాలయము ఒక రాడు మీద ఒక రాడు కూడా నిలబడి ఉండదని చెప్పారు ప్రవచనం. ఆయన చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ప్రతి రాడును తీసేసి బంగారం అంతా దోసుకెళ్ళిపోయారు.
మరి ఈ యొక్క యెరూషలేము 2 సార్లు సమూలనాశనం అయిపోయింది, కానీ నేటికి నిలబడి ఉంది. కారణం ఏంటంటే దేవుడు దాన్ని నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. 23 సార్లు దిగ్బంధము చేయబడింది, 23 సార్లు దిగ్బంధనములోనికి వెళ్ళింది, 52 సార్లు దాని మీద అటాక్ చేశారు. నేను ఈ మధ్యన జరిగినటువంటి అటాక్ల గురించి చెప్పట్లేదు. 52 సార్లు అటాక్ చేశారు యెరూషలేం మీద, 44 సార్లు చెరకొనిపోబడ్డారు. ఇన్ని దెబ్బలు తగిలిన యెరూషలేముకి, కానీ యెరూషలేము నేటి వరకు నిలబడ్డాదని అంటే దేవుని కృప. మీలో ఎంతమంది దెబ్బలు తినున్నారు? దెబ్బలు అంటే కొట్టే దెబ్బల గురించి కాదు, ఆరోగ్యము అనబడేటువంటి దెబ్బ, అప్పులు అనేటువంటి దెబ్బ, కుటుంబ సమస్యలు అనేటువంటి దెబ్బ. మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక దెబ్బ తిన్న వాళ్ళే. ఇన్ని దెబ్బలు తిన్న తరువాత కూడా నువ్వు నిలబడ్డావు అని అంటే నిన్న నిలబెట్టిన వారు ఎవరు? చెప్పాలందరూ మంచి మాటలు నోటితో చెప్పండి అమ్మా. రాత్రో మాట చదువుతున్నాను, రాత్రో మాట చదివాను నేను. అదేంటో తెలుసా? నీళ్ళు దగ్గరికి వెళ్ళట ఒకడు చెడ్డగా మాట్లాడాడట. చెడ్డగా మాట్లాడితే అది శీతల ప్రాంతం అన్నమాట. అక్కడ నీళ్ళు గడ్డగట్టిపోయి అంట. మళ్ళీ అవే నీళ్ళ దగ్గరికి కొంచెం ఎదరికెళ్ళి పాజిటివ్గా మాట్లాడాడట. పాజిటివ్గా ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడాడు, నీళ్ళు ఐస్ ముక్కలు అయిపోయిందట, చిన్న చిన్న ముక్కల కింద. కొంచెం ఎదరికెళ్ళి అదే నీళ్ళు అదే చెరువు, అక్కడ పాజిటివ్గా మాట్లాడాడట, కానీ ముక్కలు కట్టలేదట, నీళ్లు తీసుకుని త్రాగగలిగేలాగా ఉన్నాయట. అప్పుడు అతనికి గ్రహించింది ఏంటంటే మనిషి బాడీలో 80% నీరే ఉందంట. ఎంత ఉందంట? 80%. మన మెదడులో కూడా ఎక్కువ నీరే ఉంటుంది. మాంసాన్ని ఉడకబెడితే నీళ్ళు వేయకుండా ఎంత నీరు వస్తుందండి? అలాగే మన బాడీ కూడా 80% నీరు ఉంటే చూడండి, ఈ నీటి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడాలట. ఎందుకంటే నదిలో నీళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ఎలా ఉన్నాయి, నెగిటివ్గా మాట్లాడితే ఎలా ఉన్నాయో మన బాడీలో కూడా నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ బాడీతో ఏం చేయాలి? పాజిటివ్గా మాట్లాడాలి. నీకేం కాదులే, దేవుడు ఉన్నాడులే, దేవుని సహాయం ఉంటుందిలే అని మంచి మాటలు పలకాలంట. దేంతోని చెప్పండి? మన బాడీతో ఏం పలకాలంటండి? మంచి మాటలు పలకాలంట. చెడ్డ మాటలు వింటూ 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 ఉన్నట్లయితే కొంతకాలానికి ఏమవుద్దనంటే తల దగ్గర నుంచి కాలు దాకా అన్ని జబ్బులే. కొంతమంది అంటారు, నేను ఎవరికైనా నచ్చను, నా ముఖమే అంత, నా ముఖంలో నవ్వు ఉండదు. నువ్వు ఎవరికో నచ్చక్కర్లొద్దు, ఎందుకంటే పెడితే పెళ్ళి లేకపోతే తద్దిన మన జనాలు. నువ్వు ఎవరికైనా నచ్చక్కర్లొద్దు. అట్లీస్ట్ నీకు నువ్వు నచ్చావా? అట్లీస్ట్ నీకు నువ్వు నచ్చావా? నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నువ్వు ఎంత కురూపు అయినా అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు అంటారు. నీ దగ్గర డబ్బు లేదనుకో, నువ్వు ఎంత అందంగా ఉన్నా కానీ ఇదా దీనికి తీరేది బాగుండదు అంటారు. చూసారా ఎంత డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్. అంచేత ఎవడో మన మీద చెడ్డ మాటలు పలికితే అవి మనకు తగులుతూ మాట దేవుడు ఎరుగు. ఎందుకనంటే దావీదు రథం మీద వెళ్తానంటే దుమ్మెత్తు పోసాడు ఒకడు, దుమ్మెత్తు పోసిన దుమ్మైపోవాలన్నాడు, చివరికి ఆడ దుమ్మైపోయాడు. ఎవడో మన మీద చెడ్డగా అంటే మనకు చెడ్డ జరిగిపోవడమైతే అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఎవడో కూడా వదిలేయి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, దీనిలో నుండి నన్ను బయట పడేస్తావు, దీనిలో నుంచి నన్ను బయటికి తీసుకొస్తావు అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావా? లేకపోతే నా బతికింతే, నేను ఎప్పుడు చూసినా ఏడుపు మొహమేనది, ఎప్పుడు చూసినా ఈ డబ్బులతోనే మా ఇద్దరు జబ్బులన్నీ నాకు వస్తాయి అని ఇలాగ అనుకున్నావు అనుకోండి, నువ్వు ఏం చేస్తున్నావంటే నీలో ఉన్న బాడీలో ఉన్న నీరంతా కూడా నీ నెగిటివ్తో పలికిన మాటలన్నీ కూడా విని ఏం చేస్తుందో తెలుసా? వీడికి ఎంత పని చేసినా పని చేయదని మంచినీరు కూడా ఏమైపోద్ది అన్నమాట,
చెప్పండి అమ్మా. గడ్డగడతాం కాదు, నేను గడ్డగడతామని అక్కడ చెప్పా, ఆ విషయం చెప్పాను. మంచినీళ్ళు కూడా తాగడానికి పనిచేయలేని నీళ్ళు అయిపోతాయి. అందుచేత మన నోట్లోంచి వచ్చే మాటలు ఏం చేయాలి? మ్యాక్సిమం పాజిటివ్ మాటలు రావాలి. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు చేసి చూపించగలవు అన్నారు. చదువు రాలేనోడికి కూడా. ఐన్స్టీన్ తల్లికి ఉత్తరం రాశాడండి మాస్టర్, మీ కొడుకు ఎందుకు పనిచేయడమ్మా, మీ కొడుకు ఎందుకు పనిచేయడమ్మా, అందరికీ చెప్పిన పాఠం ఎక్కుతుంది కానీ మీ కొడుకు మాత్రం ఇంటికాడ కూర్చోబెట్టుకోమ్మా, స్కూల్కి పంపించొద్దని లెటర్ రాశాడట. లెటర్ రాస్తే మరి పిల్లోడిని కర్రెచ్ చేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత నువ్వు అందరికీ అర్థమవుతుందంటారా, నీకు అర్థమవుతలేదు అని చెప్పేసి కర్రెచ్చుకుని కొట్టేయలేదంట. వాళ్ళ అమ్మ ఏమన్నదో తెలుసా? నువ్వు క్లాసులో అందరికంటే తెలివైనడు నువ్వేనంట, క్లాసులో అందరికంటే బాగా గ్రహించేవాడు నువ్వేనంట. అతనిలో ఏమంటుందో తెలుసా? పాజిటివిటీ చెప్తుంది. అతను బల్బు కనిపెట్టాడండి. ఏం కనిపెట్టాడు? బల్బు మనకు బల్బు ఒకటే తెలుసు. బల్బే కాదు, కరెంటును ఒక చోట నుంచి ఒక చోటకి ఎలా తీసుకెళ్లాలో కనిపెట్టాడు. బల్బు నాకు ఒకరికే నాకు ఒకరికి వెలిగితే సరిపోదు, ప్రతి ఇంటిలోనూ వెలుగు ఉండాలని అందరికీ వెలుగును కనిపెట్టాడు. ప్రతి ఊర్లోనూ వెలుగు ఉండాలని ఊర్లకి వెలుగు కనిపెట్టాడు. తల్లి చెప్పినటువంటి పాజిటివ్ మాట ఏమై చెప్పండి. నీ బిడ్డ ఎంత పనికిరానోడైనా పనికొచ్చేవాడు అని చెప్పమని నేను అంటలా. సరిచేయి, ఓ ప్రక్కన బెత్తమిచ్చుకో, ఓ ప్రక్కన పాజిటివిటీ నూరు. ఎందుచేతనంటే ఆ పిల్లోడు పనికిరానోడు కూడా పనికొచ్చేవాడు ఖచ్చితంగా అయి తీరుతాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇన్నిసార్లు దండెత్తి వచ్చిన యెరూషలేము నిలబడ్డాది అని అంటే దానికి కారణం ఎవరనంటే దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే, మంచిది, నువ్వు ప్రాకారాన్ని సిద్ధపరచుకున్నావు, మంచిది, మంచినీళ్ళు సిద్ధపరచుకున్నావు, మంచిది, మరి ఈ యొక్క యుద్ధోపకరణాలు సిద్ధపరచుకున్నావు, మంచిది. కానీ నీవు చేయలేని పని ఏంటి అనగా, అసలు నిన్ను ఎవరు నిర్మించారు, నిన్ను ఇలాగా ఉంచినోడు ఎవడో అతనిని మాత్రము అతని వైపుకు చూడలేదు, అతనిని నువ్వు లక్ష్య పెట్టలేదు. ఇవన్నీ సమకూర్చుకుంటున్నావు కానీ నిన్ను ఎవరు చేశారో ఆయన వైపుకు నువ్వు చూడలేదు, నిన్ను ఎవరు నిర్మించారో ఆయన వైపుకు నువ్వు చూడలేదు. ఇప్పుడు మొదటి జవాబు ఏంటనగా, నీకు సమస్య వచ్చినప్పుడు నిన్ను తయారు చేసినటువంటి నీ దేవుని వైపుకు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపుకు చూస్తూ మన ముందున్నటువంటి పందెరంగములో ఓపికతో పరిగెత్తుదాం. నువ్వెవరి వైపు చూస్తున్నావు? నీకు అవసరమైనప్పుడు నువ్వు మనుషుల వైపు పరిగెత్తుతున్నావు, మనుషుల వైపుకు చూస్తున్నావు. ప్రకృతిని ఆపు చేయగలిగే సమర్థుడైనటువంటి దేవుడు నా దేవుడు. పనికి రాని భూమిని పనికొచ్చేలాగా చేయగలిగేటువంటి దేవుడు ఆయన. యెషయా గ్రంథంలోనే చెప్తున్నాడు, ఎడారి పూలు పూసేటువంటి భూమిగా మారుస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటున్నాడనంటే, మన పరిస్థితిని మార్చగలిగేటువంటి వాడు దేవుడు ఒక్కడే. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన పరిస్థితిని మార్చగలిగేవాడిని చూడలేదు, మనం పరిస్థితిని మార్చలేని వాళ్ళు వైపుకు చూస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం, మనుషుల వైపు చూస్తున్నాం. అసలైన దేవుడి వైపుకు చూచేసి, దేవుడా కొండల తొట్టి నా కొనలెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. నాకు సహాయం చేసేవాడు గవర్నమెంట్ కాదు, నాకు సహాయం చేసేవాడు కేంద్ర ప్రభుత్వం కూడా కాదు, నాకు సహాయం చేసేవాడు మనిషి కాదు. నాకు సహాయము చేసినవాడు, నేను ఏ భూమి మీద నిలబడ్డానో ఆ భూమిని చేసిన దేవుడు. ఏ ఆకాశాన్ని సృజించాడో ఆ ఆకాశాన్ని చేసినటువంటి దేవుడు, ఆ దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేస్తే ఇంకెవ్వరు సహాయం చేయకపోయినా. ప్రియులారు, మీరు గమనించండి, మనకు వచ్చిన దాన్ని బట్టే కాదు, పోయిన దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెప్పాలి. యెహోవా ఇచ్చెను,
ఆయన నామమునకు. ఎవరన్నా దేవుడికి పని కోసం ఇస్తున్నారా? వందనాలు. ఇచ్చి వాళ్ళు మానేశారా? ఇచ్చి వాళ్ళు మానేశారా? వందనాలు ప్రభువా, ఆ ద్వారం మూసేసావు, వందనాలు. కానీ నీ ద్వారం మాత్రం ఎప్పుడు తెరిచే ఉంది. ఆయన ద్వారం ఎప్పుడు మూసేటటువంటి దేవుడు కాదు. అందుచేత నేను దేవుని ఎప్పుడు స్తుతిస్తున్నాను. ఎలాగో తెలుసా? ప్రభువా, ఆ డోర్ క్లోజ్ చేసావు, ఆ డోర్ క్లోజ్ చేసావు, వందనాలు నాయనా. ఆ డోర్ ఇంకా అవసరం లేదేమో, అందుకనే మూసేసావు. కానీ కొత్త డోరు తెరుస్తున్నాడు. ఒక ద్వారం మూయబడితేనంట 7 ద్వారాలు తెరుస్తాడట. దేవస్థానం చెల్లిందా? మనం ఈ ద్వారం అంటే ఈ ద్వారం నుంచే భోజనం వస్తుందేమో అనుకుంటున్నాం. ఈ ద్వారం వంకే చూస్తున్నాం. ఎవరో ఏలియా కాగొంక చూసినట్టు ఈ ద్వారం వంకే చూస్తున్నాం. దేవుడికి ఇంకా బోల్డ్ ద్వారాలు ఉన్నాయి, ఇంకా బోల్డ్ ద్వారాలు ఉన్నాయి. ఎన్ని ద్వారాలు ఉన్నాయి చెప్పండి? 7 ద్వారాలు ఉన్నాయి. 7 ద్వారాలు ఉన్నాయి. 7 ద్వారాలు తెరిచి మన యొక్క అవసరత తీర్చగలిగే దేవుడు. అయితే నువ్వెవరి వైపు చూస్తున్నావు? మీకున్న ఆరోగ్య సమస్య అయినా, మీకున్న అప్పుల సమస్య అయినా, మీకున్న కుటుంబ సమస్య అయినా, మీకున్న సమస్య ఏదైనా, అది దాని ఎదురుగుండా కూర్చుంటే మనకు చాలా పెద్దగా కనపడుతుంది, పెద్ద కొండలా కనపడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచి ఈ కొండను తీసుకుని వెళ్ళి సముద్రంలో పడే. ప్రభువా, ఈరోజు ఈ కొండను చూడలేకపోతున్నాను నాయనా. ఈ కొండ చాలా పెద్దది నాయనా, నేను భరించలేనంత పెద్దగా ఉంది నాయనా. ఈ కొండను నా దగ్గర నుంచి తీసే ప్రభువా. నేను కళ్ళు తెరువుగానే నా ఎదురుగుండా ఇదే కనపడుతుంది నాయనా. దేవుడు మన సమస్యలను తీరుస్తాడు. వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటనంటే, మానవ ప్రయత్నము, మానవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చటానికి చూస్తున్నారు, కానీ కార్యాలు నెరవేర్చేటువంటి దేవుని వైపు చూడలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యులు మనం. దేవుని గురించి అన్నీ తెలిసి కూడా మనకి సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడకపోవటం ఎంత దౌర్భాగ్యమో ఆలోచించేమని మనం చేస్తాం. రెండవది, మనకు సమస్య వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి రెండవ పని ఏంటనగా, మనము క్షమించమని అడుగుదాం. ఏం చేద్దాం? పూర్వకాలంలో ప్రతి ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రజల కన్నీళ్లు కార్చేవాళ్ళు, పాపాలను ఒప్పుకునేవారు, పశ్చాత్తాపడేవారు. ఇప్పుడంతా కూడా మోటివేషనల్ ప్రసంగాలు. ఏంటి తెలుసా? వెళ్ళి కరెక్ట్గా నా శత్రువుకి సరిపడే వాక్యం చెప్పారు అయ్యగారు. వాళ్ళ కోసమే చెప్పాడు, నా కోసం కాదు, వాళ్ళ కోసమే చెప్పాడు. మనం ఏంటన్నా ఫీల్ గుడ్ కోసం, నేను మంచోడిని, నేను మంచిదాన్ని అనే మాటలు వినటానికి స్టేటస్లు మీరు చూడండి. ఎవడైనా సరే వాక్యాన్ని ఎవడో స్టేటస్ పెట్టడు. ఏం పెడుతున్నాడు అనుకుంటున్నారు? ముసలోడు తిట్టినా, పొడిసోడు తిట్టినా, ఎవరు తిట్టినా ఏం పెడుతున్నారు అనుకుంటున్నారు? అందరూ వదిలేశారా? దేవుడు నిన్ను వదలడు, నువ్వేంటంటే నువ్వు ముచ్చాను, నేను పోగొట్టుకున్నాడు అని అన్నారు అనుకోండి. నీకు అందులో ముత్యం ఎవరన్నమాట? ఈ స్టేటస్ పెట్టుకున్న వాళ్ళు ముత్యం, మిగతా వాళ్ళు అందరూనేమో ఇసుకనే అని చేత ఈ స్టేటస్ పెట్టుకుని అందరికి ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారని అంటే, నేను ముచ్చాన్ని, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫీల్ గుడ్. పూర్వం ఇలా కాదు. కళ్ళు తేటగా వచ్చేవారు గుళ్ళోకి, కళ్ళు ఆసిపోయి వెళ్ళేవారు గుళ్ళోంచి. ఈ రోజున ఎవరికి కన్నీరు వస్తుంది? మనకన్నీ ఫీల్ గుడ్ మెసేజ్లే కదా, లేకపోతే గుళ్ళోకి రాం కదా. పాపాలను ఒప్పుకోవాలి. ప్రభువా, అసలు ఎందుకు వచ్చినాయి ఈ యొక్క సమస్యలు అంటే, సమస్యలు పార్ట్ ఆఫ్ లైఫ్, మన జీవితంలో భాగం. రెండవది, నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీకు సమస్యలు వచ్చినాయి. మంచి పని చేసావు కాబట్టి. ఒక్కోసారి మంచి పని చేసినా సమస్యలు వస్తాయండి. మంచికి వెళ్తే ఏమొచ్చిందంటే ఎదురు, మీరు అంటూ ఉంటారు కదా, మంచికి వెళ్తే చెడ్డ ఎదురు వచ్చిందని. ఈ రోజుల్లో మంచి చేయటం కూడా అది చెడ్డే. మంచి పని చేసిన మూలంగా చెడ్డ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. మూడవది, చెడ్డ పనులు చేశాం కాబట్టి చెడు వస్తుంది. ఎందుకనంటే మనం ఏమి విత్తామో అది తప్పకుండా కొయ్యాలి. సోయింగ్ అండ్ రీపింగ్, ద లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్.
విత్తుట కోయుట అనేటువంటి ధర్మం, విత్తుట కోయుట అనేటువంటి ధర్మం. ఈ ధర్మం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తుంది. నువ్వు ఏం విత్తావో అదే కోస్తావు. నేను అందరినీ మోసం చేయగలను, నన్ను ఎవడు మోసం చేయలేడు అనుకుంటే నువ్వు మోసాన్నే కోస్తావు. ఎందుకనంటే నువ్వు అదే విత్తావు కాబట్టి. నువ్వు అన్యాయం విత్తితే అన్యాయాన్నే కోస్తావు, నువ్వు మోసాన్ని విత్తితే మోసమే కోస్తావు, అబద్ధాన్ని విత్తితే అబద్ధాన్నే కోస్తావు. మనం ఏం విత్తామో అదే కోస్తాం. అంచేత నేను చేసినటువంటి చెట్లన్నీ దేవుడు మర్చిపోయాడేమో, అంచేత నాకేమో అవట్లేదేమో అని అనుకుంటున్నావు. దేవుడు కాలము పరిపక్వం అవటానికి చూస్తున్నాడు, నీ పాపం పండాలని చూస్తున్నాడు. పాపం పండేదాకా దేవుడు నిన్నేం చేయడు. ఇంతకుముందు గుడి మానేయాలనంటే మనుషులు దడెత్తిపోయేవారు. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది గుళ్ళో కనపట్ల, చాలామంది గుళ్ళో కనపట్ల. నేను అయినా అడగను, నేను ఎవరిని అడగను, ఎవరిని బతిమాలను కూడా. ఎందుకు చేస్తానంటే భక్తి నా కోసం చేస్తున్నావా నీ కోసం చేస్తున్నావా? నేనేం నేర్చుకున్నానంటే సీట్లన్నీ ఖాళీగా ఉన్నా అలాగే ప్రసంగం చేస్తూ నేర్చుకున్నాను. అర్థమైందండి? నిండుగా ఉన్నా అదే ప్రసంగం, సీట్లు ఖాళీగా ఉన్నా అదే ప్రసంగం. ఎందుకంటే నేను మనుషుల కోసం డ్యూటీ చేయట్లేదు, నన్ను పిలిచినటువంటి వాని కోసం నేను డ్యూటీలు చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన అదే ప్రసంగం, ఇవ్వకపోయినా అదే ప్రసంగం, నువ్వు పట్టినట్టుకున్న అదే ప్రసంగం, పట్టించుకున్న అదే ప్రసంగం. ఎందుచేతనంటే నన్ను పిలిచిన వాడికి నేను నమ్మకంగా పనిచేస్తున్నానా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. అంచేత జనం ఎక్కువ ఉన్నారని ఒకసారి వచ్చేది, జనం తక్కువ ఉన్నారని నీరసం వచ్చేది. ఎందుచేతనంటే నన్ను పిలిచిన వాడికి నేను నమ్మకంగా పనిచేస్తున్నానా లేదా అనేటువంటిది చూడాలి. ఇప్పుడు వీళ్ళకి హెచ్చరించిన దైవికమైన సిద్ధపాటు లేదు, భూ సంబంధమైన సిద్ధపాటే కానీ పర సంబంధమైనటువంటి సిద్ధపాటు లేదు. అందుకని ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు భక్తులు వాళ్ళ పితరులు చేసిన పాపాలను బట్టి క్షమించమని అడుగుతున్నా. 3 ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాను, మనకి ఎక్కువ టైం లేదు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఎవరో చదవద్దు, నేను చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయము 5వ వచనం. దానియేలు తన ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దానియేలు ఏం తప్పు చేయలేదండి, కానీ దానియేలు యొక్క జనాలు తప్పు చేశారు, దానియేలు యొక్క ప్రజలు తప్పు చేశారు. దానికోసం దానియేలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటను వినకపోతేమే, ఆలకించకపోతేమే. ప్రభువా, మాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందనంటే నీవు నీ ప్రవక్తల చేత చెప్పినటువంటి మాటను మేము వినలేదు, మేము ఆలకించలేదు. ప్రవక్తల చేత దేవుడు చెప్పిస్తున్నాడు నువ్వు మారుతావేమో అని. మనం ఇంకా క్రైస్తవుల కింద మారాం. ఇంకా మంగళవారం శుక్రవారం కొంతమందికి, 9వ రోజు 7వ రోజు 11వ రోజు 13వ రోజు, ఈ దిక్కుమాల రోజులేంటో నాకు అర్థం అవట్లేదు. ఏ రోజున ఖాళీగా ఉంటే ఆ రోజుని, ఏ రోజున పెడితే ఆ రోజుని అంగీకరించలేని వాళ్ళు క్రైస్తవులు. అలాగైపోయిన పరిస్థితి. 7వ రోజున పంపిస్తున్నారండి, 7వ రోజు 9వ రోజున పంపిస్తున్నారండి. మరి ఈ రోజులు పట్టించుకునేవాడు నీకు క్రైస్తవ జీవితం ఎందుకు? మీకు విషయం చెప్పనా, ఇక్కడ అమాస నాడు ఎవడో పెళ్లి చేసుకోడు. తమిళనాడులో అమాస రోజునే చేసుకుంటారు పెళ్ళి. మరి తమిళనాడులో పని చేసింది ఇక్కడికి ఎందుకు పని చేయదు? వాళ్ళకి మనకు పెద్ద ఏమైనా దూరమా చెప్పండి? వాళ్ళకి మనకు పెద్ద ఏమైనా దూరమా? అమాస ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి ఆమె అమాస రోజున తమిళనాడులో పెళ్లి చేసుకుంటారు. మరి వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు కదా. అంచేతను ఒక సహోదరు వచ్చింది మన ఇంట్లో. ఎవరో ఆవిడ ఇక్కడ కనపడుతుందో లేదు, కొంచెం రాజు అలా ఆవిడ. మా ఇల్లు ఓపెన్ చేయండి అని వచ్చింది. అమాస రోజున ఓపెన్ చేస్తానమ్మా, ఓకేనా నీకని అడిగాను. ఆవిడ ఉంది, ఆవిడ ఉంది. అమాస రోజున ఓపెన్ చేస్తానమ్మా, ఓకేనా నీకంటే. మీరు ఏ రోజున ఓపెన్ చేస్తే ఆ రోజునండి అన్నది. అమావాస రోజున ఓపెన్ చేసాం.
బంగారులో బతుకుతున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళకి ఏమైనా నష్టం వచ్చేసిందా? ఒకడు వచ్చి అంటాడు, అమాస చూసుకుని ఎట్టండి అంటున్నాడు నన్ను. అమాసం చూసుకున్నాడు. అసలు నువ్వు క్రైస్తవుడువా అన్యుడువా నాకు అర్థం అవట్లా. నీ ప్రవక్తల చేత చెప్పిన మాటలను చెప్పండి మేము ఆలకించక మాకు ఈ కర్మ వచ్చింది. దేవుడు ప్రవక్తలు చెప్పిన మాటలు వెనక మాకు ఈ పోట్లు వచ్చినాయి అని దానియేలు ఆయన తప్పు చేసినట్లుగా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. రెండవదిగా నెహెమ్యా చూద్దాం. నెహెమ్యా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఈ యొక్క నెహెమ్యా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతేమి. మొట్టమొదట ప్రవక్తల మాటలు మేము ఆలకించలేదు. రెండవది మోషే ద్వారా మీరు నియమించిన కట్టడలను విధులను మేము గైకొనక మేము పాపం చేసి ఈ సమస్యను మేము కొని తెచ్చుకున్నాం. మొట్టమొదటిది దేవుని మాట ఆలకించక, రెండవది దేవుని విధులు పాటించక మనకు సమస్యలు వచ్చినాయి. మూడవ ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను. ఎజ్రా అనేటువంటి శాస్త్రి గారు ప్రార్థన చేస్తున్నారు. 9వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకునుటకు సిగ్గుపడి కిన్నుకుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా ఏడ్చి ఉన్నవి, మా అపరాధము. చూడండి, మనిషి ఉన్నది 5 అడుగులు 6 అడుగులు, పాపాలంట 6 అడుగులు దాటేసినాయి అంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీ పాపాలు మీ పక్కన పెడితేనంట మీ పాపాలే హైట్గా ఉన్నాయంట. మీ పాపాలే హైట్గా ఉన్నాయట. ఎంత హైట్గా ఉన్నాయంటే మా అపరాధాలు ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి. నీవు మా మీద జాలి చూపించడానికి జాలి చేసేటువంటి పని ఒక్కడి కూడా మేము చేయలేదు. జాలి చూపించే పని ఒక్కడి కూడా చేయలేదు. మేము పాపాలనే పోగు చేసుకుంటున్నాం. పాపాలని మేము గుట్ట కింద వేసుకుంటున్నాం. ఆ పాపాల గుట్ట ఏమైపోయిందంటే మాకంటే ఎత్తుగా అయిపోయిందని ఎజ్రా ప్రార్థన చేసి ఈ ముగ్గురు కూడా మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఒప్పుకుంటున్నారు. క్షమించు ప్రభువా, పాపం నువ్వే చేయక్కర్లేదు, మీ ఇంట్లో వాళ్ళు చేసిన నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే యోనా ఒక్కడ పాపం చేశాడు, వాడంతటికి ముప్పు వచ్చింది. కనుక వాళ్ళందరూ పాపం చేయలేదండి, వాళ్ళలో ఉన్నవాడు ఒకడే పాపం చేశాడు, వాడంతటికి ముప్పు వచ్చింది. సంఘంలో అందరూ పాపం చేయక్కర్లేదు, సంఘంలో ఒకటి చేస్తే చాలు, సంఘం అంతా మొలగటానికి. అందుచేత మంద కాకపోయినా డైరెక్ట్గా మనం పాపంలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా, ప్రభువా మా పాపాలను క్షమించు ప్రభువా, నీ మాట ఆలకించకపోతేమి, మోసే కట్టడలను మేము గైకొనకపోతేమి, మా పాపాలు మాకంటే ఎత్తుగా ఉన్నాయి, మమ్మల్ని క్షమించగలిగే దేవుడు నువ్వే ప్రభువా అని మన పాపాలను ఒప్పుకోవాలి. మన సమస్యలు తీరాలంటే మొట్టమొదటిగా మనం సృష్టించిన సృష్టికర్త వైపుకు చూడాలి. రెండవదిగా మన పాపాలను మనము ఒప్పుకోవాలి. మూడవది మాట మన పాత్ర మనము పోషించాలి. ఎందుకనంటే ఒక సమస్య ఒకరితోనే సమస్య పోదు. ఒక సమస్య పరిష్కరించబడాలనంటే ఎంతోమంది కలిసి పనిచేస్తేనే కానీ ఒక సమస్య పరిష్కారము అవ్వదు. ప్రియులరా, మనమందరము మొబైల్స్ ఉపయోగిస్తున్నాం, కంప్యూటర్లు ఉపయోగిస్తున్నాం. అందులో మైక్రోసాఫ్ట్ అనేటువంటి మరి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ తయారు చేసినటువంటి ఈ యొక్క గూగుల్కి సంబంధించిన అన్నీ మనం వాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏమంటున్నారనంటే, మాలో ఏమన్నా లోపం ఉంటే మాకు చూపించండి అని చెప్పేసి, ఇంత డబ్బిస్తాం అంత డబ్బిస్తాం అని చెప్పేసి మరి వాళ్ళు చెబుతూ ఉన్నారు. మన ఇండియా వాడు ఒకడేం చేశాడు తెలుసా, ఆ మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి తప్పును దాంట్లోకి వెళ్ళి దాన్ని హ్యాక్ చేసి 55 సెకండ్లు ఆపడంట. 55 సెకండ్లు, 1 నిమిషం కూడా కాదు, 55 సెకండ్లు ఆపి మైక్రోసాఫ్ట్ సంస్థకి మెసేజ్ చేశాడట, మీలో ఉన్న లోపాన్ని నేను ఆసరాగా తీసుకుని నేను మిమ్మల్ని హ్యాక్ చేశాను అని చెప్పేసి వాళ్ళకి ఈమెయిల్ పంపించాడు. వాళ్ళకి ఈమెయిల్ పంపిస్తే
వెంటనే వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని, ఇదేంటి మన దగ్గర ఏ లోపం లేదనుకున్నాం, మన దాంట్లో లోపం ఉందా, ఆ లోపాన్ని ఇండియాలో ఉన్న ఒకడు గుర్తించాడా అని వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఏమన్నా తెలుసా, నీకు సంవత్సరానికి 3,66,00,000 జీతం ఇస్తాం. ఎవరికి? ఈ 55 సెకండ్లు ఆఫ్ చేసిన వాడికి సంవత్సరానికి 3,66,00,000 జీతం ఇస్తాం. నువ్వు అర్జెంటుగా నువ్వు అమెరికా వచ్చేసి మా సంస్థలో పనిచేయమన్నారు. అతను ఏమన్నాడు తెలుసా, మాకు పాస్పోర్టే, నాకు అసలు పాస్పోర్టే లేదు, ఇంక మీ అమెరికా వచ్చి ఎలా పని చేస్తాను. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని అడిగిందంట, అలా ఆవిడకి అతనికి పాస్పోర్ట్ ఇవ్వండి అని. ఎవరికి ఎంక్వైరీలు చేస్తేనే కానీ పాస్పోర్ట్లు ఎవరు. ఒక్క రోజులో పాస్పోర్ట్ ఇచ్చేసారు వాళ్ళకి. ఎవరికి? 55 సెకండ్లు హ్యాక్ చేసినందుకు ఒక్క రోజులో 2 పాస్పోర్ట్లు ఇచ్చేసి, మళ్ళీ అందరూ వచ్చి ఫ్లైట్లో రావద్దు నాయన, స్పెషల్ ఫ్లైట్ పంపిస్తున్నావు నీకని మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ మీద అతన్ని అమెరికా తీసుకెళ్ళారు. చిన్న లోపాన్ని గుర్తించినందుకు. మన లోపాన్ని గుర్తిస్తే, ఆ లోపాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు ఎంత పైకి తీసుకెళ్తాడో తెలుసా. దేవుడు నీ సమస్యను తీసివేసి అంతకంటే ఉన్నతమైన స్థితి. ఈ లోకం ఎప్పుడు కూడా డబ్బులతో లెక్క పెడుతుంది, కానీ డబ్బులతో లెక్కట్లేదు కూడా ఉంది. ఎందుకంటే డబ్బులు ఇక్కడే మారుతాయి, అక్కడికి వెళ్ళాక డబ్బులు ఏం మారో. పట్టుకెళ్దామన్నా సమాధి పెట్టి మీద వేస్తారు చిల్లర డబ్బులు, అవి ఇక్కడే మారుతాయి, అక్కడ మారో. కనుక అక్కడ మారే డబ్బు మన భక్తి, మన విశ్వాసమే అక్కడ మారుతాయి. అది సంపాదించుకోవాలి. అందుచేత ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరు పాత్ర వాళ్ళు పోషించాలి. మనకి ఎజ్రా నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఎవరైనా స్పీడ్గా చదవండి. ప్రధాన యాజకుడైన ఇక్కడ మీరు గమనించండి, ఇక నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో అనేక పేర్లు మనకు కనపడతాయి. ఈ పేర్లన్నీ కూడా ఎందుకు రాయించాడంటే, దేవుడు మరి యెరూషలేము యొక్క ప్రాకారము కాలిపోయినప్పుడు దాన్ని పునర్నిర్మించటానికి ప్రతి మనిషిని కూడా దేవుడు వాడుకున్నాడు. అనగా ఇంతమంది కలిసి పనిచేస్తేనే కానీ ఒక ప్రాకారము మరి కట్టబడలేదు. అందుచేత ఆ ప్రాకారాన్ని కట్టిన ప్రతి మనిషి కూడా ప్రాముఖ్యమైన వాడే, ప్రతి మనిషి కూడా ఇంపార్టెంటే అని తెలియజేయటానికి వీళ్ళ పేర్లు మనకు తిరగపోయినా అన్ని పేర్లు దేవుడు రాయించాడు. అనగా ఒక సమస్యను ఎదుర్కోవటానికి ఎంతమంది పాత్రలుగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించటంలో అనేక మంది పాత్ర వహించాలి. చివరికి ఒక మాట చెప్తున్నాను, కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. అది ఎవరు చూశారు? మరియమ్మ చూసింది. మరియమ్మ చూసింది. అనగా ఇక్కడ మరియమ్మ పాత్ర సమస్యను గుర్తించటం. రెండవది, ఈవిడ వెళ్ళి ఏం చేసిందని అనగా యేసుప్రభు వారితో చెప్పింది. అప్పుడు అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పారు. చూడండి, సమస్య గుర్తించింది మరియా, ఆ సమస్యను ప్రభు దగ్గర చెప్పింది మరియా. ఆ తర్వాత వెళ్తూ అక్కడ పరిచారకులు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నాడు. ఇప్పుడు ఎన్ని పాత్రలు అయినాయి? మరియమ్మ ఓ పాత్ర, యేసయ్య రెండవ పాత్ర, మూడవదేమో అక్కడ ఉన్న పరిచారకులు మూడవ పాత్ర. అప్పుడు ప్రభు అంటున్నాడు, అక్కడ రాతి బాణలు ఉన్నాయి, ఆ రాతి బాణలను మీరు నీళ్లతో నింపండి అంటున్నాడు. అక్కడ 4వ పాత్ర ఎవరిదనంటే రాతి బాణలది. చూడండి, ఇక్కడ ఉన్న సమస్య ఒక్కటే, ద్రాక్షారసం అయిపోయింది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి మరియమ్మ పనిచేసింది, యేసయ్య పనిచేశాడు, మరి ఈ యొక్క పరిచారకులు పనిచేస్తున్నారు, రాతి బాణలు కూడా పనిచేస్తున్నాయి. అప్పుడు యేసయ్య అన్నారు, మీరు ఆ బాణలను అంచుల మట్టుకు నింపండి అని చెప్పారు. వాళ్ళ అంచుల మట్టుకు నింపారు. నింపిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, మంత్రాలు చదవలేదు, ఏం చేయలేదు. నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఏంటి తెలుసా, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీళ్లు కలుగుగాక అంటే పాత్రలోకి ఇలా ముయ్యక్కర లేకుండా నీళ్ళు వచ్చేస్తాయి కదా, కానీ అది ఆ పని చేయలేదు. నేను నీళ్లను ద్రాక్షారసంగానే మారుతాను, నీళ్లు మాత్రం మీరు వేయాలి,
కొన్ని పనులు మనం చేయాలి, మనం చేయలేని పనులు ఏమైనా ఉంటాయినా నీళ్లు మనం అందరం పట్టుకొచ్చి చేసేయగలం, కానీ నీళ్లను ద్రాక్షరసంగా మనం ఎవ్వరం కూడా మార్చలేం. మనం చేయగలిగే పని మనం చేస్తే దేవుడు చేసే పని సాంబార్ అయిపోయింది అన్నారు అనుకోండి. సాంబార్ అయిపోయింది అని అంటే ఏం చేయాలి? అప్పుడు పైకి కిందకి పరిగెట్టాలా? అప్పుడు ఒకడు అంటున్నాడు, గంజి ఉంది కదా, గంజి కలిపేద్దాం ఉప్పు అంటున్నాడు. గంజి ఉప్పు కలిపేసేవాడు ఒకడు, వేడి నీళ్ళు కాసేసి కలిపేసేవాడు ఒకడు, చింతపండు నీళ్ళు కలిపేసేవాడు ఒకడు. ఎందుకు? ఈ సమస్య పరిష్కరించాలంటే చింతపండు ఒకడు కలపాలి, ఒకడు అందులో పోయాలి, ఇంకొకటి తిప్పాలి. ఇంతమంది చేస్తేనే కానీ ఈ సాంబారు సమస్య తీరలే. అలాగే ఈ పెళ్లిలో వచ్చినటువంటి సమస్యకు ఎంతమంది పనిచేస్తారు? వాళ్ళే నీళ్ళు పోసారు, ప్రభు దగ్గరికి వెళ్ళలేదు అంటున్నారు. మీరే మళ్ళీ నీళ్ళు తీయండి అంటున్నాడు. పోసిన వాళ్ళు వాళ్ళే, తీసేవాళ్ళు కూడా వెళ్ళే. పోసిన వాళ్ళకి తెలుసు నీళ్లు పోసామని, తీసినోడికి తెలుసు అది నీరు కాదు, ఇప్పుడు ద్రాక్షరసంగా మారిపోయిందని. ఇన్ని పాత్రలు కలిసి పనిచేస్తే వివాహములో ఉన్న సమస్య తీరింది. కనుక సమస్య ఒక మనిషి వల్ల తీరేది కాదు, అనేక మంది కలిసి పనిచేస్తే ఒక సమస్య తీరుతారు. పేతురుని చెరసాల్లో పెట్టారు, సంఘమంతా ప్రార్థన చేసింది, చెరసాల తెరవబడింది, పేతురు బయటకు వచ్చేసాడు. మనమందరము కలిసి పనిచేస్తే ఎవరి పాత్ర వాళ్ళు చేస్తే, నేను వచ్చానమ్మా వెళ్ళానమ్మా, ఇంక నీవు వచ్చిందేంటి వెళ్ళిందేంటి, ఉపకారం ఏంటి? కనుక నీవు వచ్చి వెళ్ళటం కాదు, నీ పాత్ర చాలా ఇంపార్టెంట్. కిరణ్ చాలా చాలా కష్టపడతాడు, వచ్చిన కాంచ కిరణ్ చూస్తూ ఉంటాను నేను. ఎందుకనంటే ఇక్కడ అది కొడుతూ ఉంటాడు, మరి అది తిప్పుతూ అది చేస్తూ ఉంటాడు, ఇన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఒక రోజు కానీ కిరణ్ రాలేదు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ మనిషి లేని లోటు. అలాగే ఇక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆపరేట్ చేసే వాళ్ళు వాళ్ళు లేరు అనుకోండి, ఏమవుద్ది? ఆ లోటు తెలుస్తుంది. మరి మీరు చర్చిలోకి రాలేదని లోటు ఏమన్నా మాకు తెలుస్తుందా? మాట్లాడరేంటి? నువ్వు వస్తావమ్మా సినిమా హాల్లోకి వచ్చినట్టు, సినిమా హాల్ వదిలేసిన తర్వాత వెళ్ళిపోయినట్టు, నీ పాత్ర ఏమీ కూడా లేదు. శీతాకాలం వచ్చిందిగా బరకాలు వేసుకున్నాక ఏమైంది? బరకాలు వేసుకోరు, కూలింగ్ అయినా కానీ అలాగే ఇలాగల్లా ఊగుతున్నారు తప్ప బరకాలు మాత్రం వేసుకోరు. మీ పాత్ర ఏమీ లేదు. అంచేత ప్రతి ఒక్కరూ ఒక సమస్య తీరాలనంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా నాకున్న సమస్య ఇది, భయపడొద్దు, దేవుడి దగ్గర కన్నీరు కార్చండి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. దానియేలు అంతటోడే ఏడ్చాడు, నెహెమ్యా అంతటోడే ఏడ్చాడు, ఎజ్రా అంతటోడే ఏడ్చాడు. ప్రభువా నా తప్పు ఇది నాయనా, నా పాపం ఇది నాయనా, దీనివల్లే నాకు ఈ సమస్య నాయనా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను పాత్రగా నీ సన్నిధిలో వాడబడతాను అని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు పనికొచ్చే పాత్రగా మనం చేసి అనేక మంది జీవితాల్లో పరిష్కారాన్ని రప్పించేటువంటి పరిస్థితి దేవుడు కలిగి ఉన్నాడు. కనుక మీరు అనుభవించుచున్న సమస్య ఏదైనా సరే దేవుడు పరిష్కారం ఇచ్చే దేవుడు కనుక ఈ దినాన్ని ఆ పరిష్కారం పొందుకోవటానికి మనమందరము ఒక అడుగు ముందుకు వేసి దేవుని దగ్గర ప్రాధేయపడదామట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.